హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో. సో ఇదేదో ఒక ఛాన్స్ ప్రాపర్టీ అండి. చాలామంది ఛాన్స్ ప్రాపర్టీస్ చెప్పండి, మేము బై చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్తుంటారు. సో కాంటాక్ట్ చేయండి అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం కమెంట్స్ కూడా చేశారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసమే మనం ఇది ఒక ఛాన్స్ ప్రాపర్టీ వచ్చింది. సో వీడియో అయితే మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఒక ఛాన్స్ ప్రాపర్టీ అనగానే జస్ట్ కాల్ చేయకండి, మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు ఒక ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఇప్పుడైతే మనం ల్యాండ్లోనే ఉన్నామండి. ఏదైతే మనకు ఈ ల్యాండ్ అమ్మడానికి ఉందో ఛాన్స్ ప్రాపర్టీ, ఇదే ప్రాపర్టీలో ఉన్నాం మనం. ఇది వచ్చేసరికి మనకి ఇది. సో ఇది వచ్చేసరికి మనం తిరుగుతున్నాం కదా, ఇది కూడా మనము ల్యాండ్లోనే తిరుగుతున్నాం. ఇది రోడ్ కాదనమాట. సో ల్యాండ్ అయితే మీకు తిప్పించే ప్రయత్నం కోసం మనం వెహికల్ మీద తిరుగుతూ మీకు వీడియో తీసాము. సో అందుకే మీకు మొత్తం చూసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో మీకు కనిపిస్తుంది కదండి అవుట్ సైడ్, అదైతే మనకు అది మామిడి తోట అనమాట. ఆ మామిడి తోట అయితే ఇందులో లేదు. సో పక్క వాళ్ళ ల్యాండ్ అయితే మామిడి తోట ఉందన్నమాట మనకు వచ్చేసరికి అది. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్టే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి. సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మొత్తం వీడియో చూసాక. సో మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి అనమాట. సో ఇది కనిపిస్తుంది కదండి, ఇదే అనమాట. అవి కనిపిస్తుంది మామిడి తోట అనమాట. సో ఇక్కడ కూడా అది కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంటే మా తోటల పరిస్థితి చాలా బాగుంటుంది అనమాట ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. ఎందుకంటే ఇది కంప్లీట్గా రెడ్ సైడ్, వాటర్ కూడా ఫుల్గా ఉంటుంది మనకు వచ్చేసరికి ఇది. అంతే కదండి. డాంబర్ రోడ్కి వచ్చేసరికి జస్ట్ 1 కిలోమీటర్ ఒకటే మట్టి రోడ్ ఉంటుంది. రిమైనింగ్ అంతా మనం రోడ్ టు రోడే వస్తాము. అంతే. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్, RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకు వచ్చేసరికి మనకి అది. ఓఆర్ఆర్కి వచ్చేసరికి జస్ట్ 32 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఉంటుంది మనకిది. 32 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకు ఓఆర్ఆర్ వచ్చేసరికి. మనకు హైవేకి వచ్చేసరికి కూడా 7 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. 6 కిలోమీటర్స్ డాంబర్ ఉంటుంది, 1 కిలోమీటర్ మటుకి మనము మట్టి రోడ్లో వస్తాం ఈ ల్యాండ్ చూడడానికి. అయితే మనము ఈ ల్యాండ్ అయితే కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే సేమ్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఆ తర్వాత మీరు ల్యాండ్ మొత్తం చూసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నమాట మనకు వచ్చేసరికి ఇది. ఇది ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ 60 lakhs per acre ఉంటుంది. సో వీళ్ళైతే మనకు 40 lakhsకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 40 lakhs per acre ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు ల్యాండ్ అయితే మనకి ఇది మనకు శ్రీశైలం హైవేలో వస్తుందన్నమాట. మనం శ్రీశైలం హైవేలో కందుకూర్ తర్వాత కడతాల్ వస్తుంది. కడతాల తర్వాత మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఎక్కువైపోయిన ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ క్రాస్ చేసిన తర్వాత మనకు ముద్వినెల రోడ్డు, ముద్విల్ రాకముందే మనకు రైట్ సైడ్లో మనం వెళ్తే మట్టి రోడ్లో 1 కిలోమీటర్ ఈ ల్యాండ్ అయితే మనకు అవైలబుల్గా ఉందండి మనకిది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు ఎక్కువపల్లి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్, కడతాల్ మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. 2 acres 5 acres అనమాట బీట్ వచ్చేసరికి మనకి ఇది. సో ఫామ్ హౌసెస్ కూడా సరౌండింగ్లో చాలా బాగుంటాయి. లేకపోతే ఏమైనా ఫామ్ ల్యాండ్ వెంచర్ చేయాలన్నా కూడా బాగుంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా సూటబుల్గా ఉంటుంది. ఫామ్ ల్యాండ్ చేసామనుకున్నా కూడా రోడ్డు సో వెరీ యాక్సెసిబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ దాకా వచ్చారంటే మీకు అర్థమైంది. ఈ మీద కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేసి